వరకు. అయితే ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మన వారం మనకు డైరెక్టర్ గారు, క్రీస్తు సంఘం డైరెక్టర్ గారు విల్సన్ బాబు మనకు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఏం చేశాడు గుర్తుకుందా? చెప్పాలి. ప్రభు బళ్ళని ఎలా చేయాలో మనకు కొన్ని హెచ్చరికలు ఏమా చేశాడు. ప్రభు బళ్ళని సరిగా చేయనందువలన ఆయన ఏం చేశాడు? ప్రభు శరీరాన్ని నేను తీసుకున్నాను. అర్థమవుతుందా? ప్రభు శరీరాన్ని నేను తీసుకోనన్నాడు. పాత్రను కలిసినప్పుడు కూడా ఐదుగురు తీసుకున్నానన్నాడు. ఎందుకు అన్నాడో మీరు ఆలోచన చేయగలుగుతున్నారా? ఒక రొట్టెను పట్టుకొని కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 వచనం చదవండి ఒకసారి. నేను మీకు అప్పగించిన దాన్ని పౌలు అంటున్నాడు. ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని అంటే ఇట్లా రొట్టెని కృతజ్ఞతాస్తుతులు రొట్టెలు ఎత్తుకొని ఏం చేయమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఎప్పుడు చేసినాం మనం ప్రార్థన? ఏమ్మా ఎప్పుడు చేసినా చెప్పండి. ఈరిచ్చినక్క సంఘ పెద్దని ప్రార్థన చేయమన్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు ఇచ్చాడు అని అక్కడ వాక్యం ఉంది. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చాడట. ప్రార్థన కూడా ఎవరు చేయాలి? మొదటి ప్రార్థన సేవకుడు చేయాలి. అది ఎవరికి ఇస్తున్నాం? సంఘంలో సంఘ పెద్దకు ఇస్తున్నాం. వాక్యము సమర్థిస్తుందా? వాక్యము సమర్థిస్తుందా? ఇది సమర్థించదు. అందుకే డైరెక్టర్ గారు, నేను అస్సలు మీరు వాక్యానికి విరుద్ధంగా రుచిస్తున్నారు, ప్రభు వల్లని తీసుకుంటున్నారు. ఇది కొత్త నిబంధన సంఘం, క్రీస్తు సంఘం యొక్క ఆరాధన క్రమము కాదు. క్రీస్తు సంఘ క్రమం ఏంటి? క్రీస్తు సంఘం క్రమం ఏంటి? వాక్యము ఏది చెప్పాడో అది నడుచుకోవటమే సంఘానికి ఉండే అధికారం. వాక్యానికన్నా అధికారము మనం చేసామనుకో, మనం ఎవరము? వాక్యానికన్నా వ్యతిరేకమైన ప్రవర్తన మనం చేసామనుకో, అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని దృష్టిలో శాపగ్రస్తులము అని రాసుకోండి. ఏం రాసుకుంటారమ్మా? శాపగ్రస్తులము. శాపగ్రస్తులు ఈ ప్రవచన గ్రంథమందు రాయబడిన మాటలలో ఒకటి తీసివేసిన, ఒకటి కలిపిన ఎవరు వాళ్ళు? శాపగ్రస్తులు. కనుక మనము తప్పును దిద్దుకుందాం. ఓకేనా? తప్పును దిద్దుకుందాం. నువ్వు రానప్పుడు సార్ ఇలా చేసేవాడు, ఆ సార్ రాకముందు ఆ సార్ అలా చేసాడు. ఈ సంఘములో ఆల్రెడీ అప్పటికే కొంతమంది వచ్చి సర్వసత్యం కూడా చెప్పలేకపోయారు. చెప్తున్నాను, సర్వసత్యం కూడా చెప్పలేకపోయారు. ఎట్ట వంకర టీకరగా నడిపించారు. కనుక ప్రియులారా, మనము ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును
తీసుకునే ముందు 2-3 వచనాలు త్వరగా జరుగుతుంది. నేను టైం తీసుకుని వివరించాను, మీరు పాయింట్ అవుట్ చేయండి. ఆ చదువుతున్నప్పుడు దాన్ని పాయింట్ అవుట్ చేయండి. చూడండి, యోహన్ గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 26 త్వరగా అక్కడ ఏముందో గుర్తుంచుకోండి. యేసు మీరు సూచనలు చూచటం వలన కాదు, కానీ యేసు ప్రభుత్వం పోతే రొట్టెను పంచుతున్నాడు కదా. పంచుతున్నప్పుడు విపరీతమైన రొట్టెలు పంచేటటువంటి కార్యక్రమం ప్రభు సేవలో ఉంది. అంటే అలాంటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు సూచనలు చూచటం వలన నన్ను మీరు వెంబడించడం లేదు, కానీ రొట్టెను తిని తృప్తి పొందటానికి మీరు నన్ను వెతుకుతున్నారని చెప్పాడు. అంటే రొట్టె తినేటటువంటి క్రమాన్ని కూడా మనం నేర్చుకుందాం. తర్వాత క్షయమైపోతున్న ఈ ఆహారం కొరకు మీరు కష్టపడబడి, కానీ నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. దాని విషయంలో శ్రద్ధ ఉంచండి. దాని విషయంలో క్రమంగా తీసుకోవటం అలవాటు చేసుకోండి, క్రమాన్ని నేర్చుకోండి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే యోహాను గారు రాసినటువంటి సువార్త 6:31 నుంచి 33 వరకు త్వరగా. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారమును అనుగ్రహించను గనక రాయబడినట్టు ఆకాశం నుండి ఆహారం అనుగ్రహిస్తాడని రాయబడింది కదా. అది రాయబడినటువంటి ప్రకారంగా మన పితరులు ఆకాశం నుండి కురిసిన మోసే నాయకత్వముల వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు మొన్నను కురిపించినప్పుడు వాళ్ళు మొన్న తిన్నారు, కురిపించినప్పుడు వాళ్ళు తిన్నారు కానీ అని ఆయనతో చెప్పింది. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారం మోసనికి ఇవ్వలేదు మన్నా రూపంలో. మొన్న కాదు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం మోసలేదు. నా తండ్రి పరలోకము నుండి నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన, పరలోకాన్ని నుంచి దిగి వచ్చింది ఈ లోకానికి. దైవజనులు చెప్పారు మొదటి ప్రసంగంలో, పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవమునిచ్చడానికి దేవుడు అనుగ్రహించిన ఆహారమై ఉన్నది. ఏ ఆహారం అంట? అక్షయమైన ఆహారం. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. చదమ్మా, ఎన్నో వచ్చిన వరకు చదమ్మా, 33 వరకు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చినది దేవుడు అనుగ్రహించిన ఆహారము అని మీతో నిశ్చయముగా వారితో నిశ్చయంగా మీరు దేవుడు అనుగ్రహించిన ఆహారం. ప్రభు రొట్టె, ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తం ఎవరు అనుగ్రహించినది? మనకు దేవుడే అనుగ్రహించాడు. కనుక ఈ ఆహారము పరలోకం నుండి దిగి వచ్చినది. ఆయన శరీరానికి సాదృశ్యమైన శరీరంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరొక చిన్నాన్ని వివరిస్తున్న యోహాను గారు రాసిన సువార్త 6:4 నుంచి 6:48 నుంచి చూడండి. త్వరగా బాగా చదువుతుంది అమ్మ, చదవమ్మా త్వరగా. 48, 6వ అధ్యాయం 48 యోహాను సువార్త. జీవాహారము నేనే, నీ పితరులు మన్నాన్ని తిని చనిపోయేది, కానీ దీనిని తినేవాడు, నేను ఇచ్చే ఆహారమును తినేవాడు చావకుండానట్లు పరలోకం నుండి ఆహారం దిగి వచ్చినది ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమునే నేనే. ఎవడైనా ఈ ఆహారమును భుజిస్తే వాడెల్లప్పుడూ జీవిస్తాడు, చచ్చిపోడు అంటున్నాడు. ఈ ఆహారమును తినవాడు
ఎల్లప్పుడూ జీవిస్తాడు, చచ్చిపోడు అంటున్నాడు. దేనికి సూచనంగా ప్రభుల వారు చెప్పారు? శరీర రీతిగా మనం 60-70 సంవత్సరాలకు చచ్చిపోతాం. అయితే ఆత్మకు ఇచ్చిన చక్కని ఆత్మ బ్రతుకు కొరకు, ఆత్మ నిత్య జీవం పొందుకొని నిత్యం బ్రతకటానికి ఇచ్చిన ఆహారమే ప్రభు యొక్క పరలోకం నుండి వచ్చిన నిత్య జీవం కలిగినటువంటి ఆహారము. మరియు నేను ఇచ్చే ఆహారము లోకానికి జీవం ఇది అన్నాడు. ఇది నా శరీరం, లోకానికి జీవం ఇస్తుంది నా శరీరం అని చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 2:46. ఈ ఆహారం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఇదంతా మనం చదువుకున్నాం కదా ఇష్టర్ని. ఎందుకు ప్రభు పాత్రలు మనం చేయాలి, ఎందుకు ప్రభు శరీరం తీసుకోవాలి, ఎందుకు ప్రభు రక్తాన్ని తీసుకోవాలో మనకు అర్థమైపోయింది. మనం జీవము పొందుకున్న నిమిత్తమై, మనం నిత్యం బ్రతకటానికి మనము ప్రభు యొక్క శరీరమును రక్తమును తీసుకోవాలి. తీసుకునే క్రమములో కూడా ఈ పాఠం పేరు నేను ఏం పెట్టానంటే, ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఆలోచిస్తున్నారా? ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అసలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఇది కూడా నేను ఎందుకు చెప్పానంటే, కొంతమంది నెలలో మొదటి ఆదివారం తీసుకుంటున్నారు, ఇంకొంతమంది సంవత్సరంలో మొదటి నెల మొదటి వారంలో తీసుకుంటున్నారు, 3 నెలలకు తీసుకుంటున్నారు, 4 నెలలకు తీసుకుంటున్నారు, 5 నెలలకు తీసుకుంటున్నారు కదా. ప్రభు యొక్క పరలోకం నుండి మనల్ని జీవింప చేయడానికి నిత్య జీవం అనుగ్రహిస్తున్న ఈ ఆహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత తోస్తే అక్క, ఎవరికి నచ్చినట్టుగా వారు ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకునేటటువంటి క్రమంలోనే ఇక్కడ అపోస్తుల బోధలో మనకు ఒకటి కనిపిస్తుంది. 2:46 వారి యొక్క మనసులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రెట్టవిరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైనటువంటి మనసుతోను ఆహారమును పుచ్చుకొని వచ్చారంట. అపోస్తుల కాలములో పేతురు మరి సంఘములో ఎదురెదురు తీసుకున్నారంట. వాళ్ళు ప్రతిదినము ఇంటింట రెట్టవేర్చుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై వస్తూ ఉన్నారంట. అంటే ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి ప్రభు రాత్రి భోజనం అంటే? ఏం చెప్తారు వచ్చడానికి? చెప్పాలమ్మా, ఎప్పుడు తీసుకుంటారు? రోజు తీసుకుందామా? కనుక ప్రియులారా, రోజు తీసుకునేటటువంటి విధి విధానముగా అపోస్తుల కాలములో మనకు కనిపిస్తుంది. క్రమాన్ని వాళ్ళు ఎంత క్రమంగా ఉంటున్నారో దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. మన సంఘంలో ఉన్నాం కదా, ప్రతి ఒక్కరింటికి ఒక రోజు వెళ్ళి ప్రభు రాత్రి అంటే రొట్టె విరిచి, అంటే తినడానికి కూడా వాడారు కొన్నిసార్లు. అయితే ఈ రొట్టె విరిచేటటువంటి కార్యక్రమం క్రమంకు సూచనగా, ఏకాగ్రతకు సూచనగా, ఏకత్వానికి సూచనగా, మరి ఏక విశ్వాసానికి మాదిరిగా వీళ్ళు చేసేవారు. కనుక ప్రియులారా, చదువుకుంటున్నాం కదా కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 ఏమన్నాడు? మొదటి చదివాను నేను ఆ విషయాన్ని అంతా కూడా. ఆయన అప్పగింపబడిన రాత్రి నెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విడిచి దీని కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టై చేయండి అని అక్కడ మొదటి చెప్పాను. అయితే ఇక్కడ ఇంటింటి అపోస్తుల కార్యములు ఇంటింట రొట్టె విడిచారు, కానీ ఇప్పుడు ఇంటింటే విడిచేటటువంటి దినదినము మనం ఎడవలేము. దీన్ని పరిశుద్ధాత్మ దేవుడే మళ్ళీ దీన్ని సరిచేశాడు భక్తుల ద్వారా. ఎలా సరిచేశాడు? వచ్చినాలు జరుగుతుంది, ముగించుకున్నాం. టైం మీరు నా మొఖాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఇంకా చాలు, ముగించకుండా కంటిన్యూషన్గానే
చెబుతున్నాడు అన్నటువంటిది నాకు అర్థమవుతుంది మీ చూపులను బట్టి. చూడండి, అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తల కార్యము చూద్దాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొరింథీ కన్నా అపోస్తలలో ఇంకా మన క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చదువమ్మా. ఆదివారమున నేను రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చాలమ్మా, ఇక్కడ అపోస్తలలో కొత్త నిబంధన సంఘం ప్రకారంగా ఎప్పుడు తీసుకోవాలి ప్రభు రాత్రి భోజనం? ఎప్పుడు తీసుకోవాలమ్మా? ఆదివారమున మేము రొట్టె విరవటానికి, అలా క్లారిటీ కూడా చెప్పాడు. ఆదివారమున మేము రొట్టె విరవటానికి కూడినప్పుడు పౌలు మరణాలు వెళ్ళనై ఉండగా మరి ఆ యొక్క ప్రాంతమును విస్తృతంగా ప్రకటిస్తూ మధ్యరాత్రి వరకు కూడా వాక్యాన్ని చెప్పినట్టుగా ఇక్కడ మనకు రాయబడింది. అంటే ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి? ఏమా? ఆదివారం తీసుకోవాలి. ఇప్పుడు ఆదివారం అంటే ఆదివారం నెలలో ఎన్ని వస్తాయి చెప్పండి? ఏమా? 4 వస్తాయి. 4 ఆదివారాలు నెలలో ఫస్ట్ ఆదివారమా? ఉంది అదే బైబిల్లో. ప్రశ్నిస్తున్నాను. నెలలో 4 ఆదివారాలు వచ్చినప్పుడు ప్రతి ఆదివారం తీసుకోవాలన్నా? లేదు, నెలలో ఫస్ట్ ఆదివారం అని ఉందా? లేకపోతే సంవత్సరంలో ఫస్ట్ నెలలో మొదటి ఆదివారం అని ఉందా? ఏముంది బైబిల్లో? ప్రతి ఆదివారము. నెలలో 4 వస్తే 4 ఆదివారంలో మనం ఏం చేయాలి? ప్రభు రాత్రి భోజనము తీసుకోవాలి. ఇలా కాకుండా తిరుగుతారా? సమాజంలో చాలా సంఘాల్లో వాక్యాన్ని వ్యతిరేకించి వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ పనులు చేస్తూ వారి విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుంటూ ప్రియులారా, నెలకోసారి వాళ్ళకి వీలైనప్పుడు నెలకోసారి కానుక పట్టవచ్చు కదా? నా ప్రశ్న ఇదే సంఘాల్లో ప్రశ్నిస్తున్నాను. నెలకోసారి కానుక పట్టుకోవచ్చు కదా మీరు? మన ఎందుకు నెలకోసారి కానుక ప్రతి వారం పడుతున్నారు? ప్రభురాత్రి భోజనం మటుకు నెలకోసారా? లేకపోతే సంవత్సరంకోసారా? సంవత్సరానికోసారి కానుక పట్టు, నెలకోసారి కానుక పట్టు. ఏమిసారి అలా చెప్తారా అంటున్నారు. ఎస్, మరి కనుక ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ ప్రతి ఆదివారము మనం ఏం చేయాలి? ప్రభు రాత్రి భోజనముకు సిద్ధపడాలి. ఇది వాక్య సారాంశం. పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం ఇది. పైగా దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఇది, ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఆదివారం ఖచ్చితంగా మనము ప్రభు రాత్రి భోజనం చేసుకోవాలి. నెలగదా అని చాలా మంది ప్రభురాత్రి భోజనాన్ని కూడా తీసుకోవటం లేదు. మన సంఘంలో వేసిపోతున్నారు కొంతమంది. ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు లేచిపోతున్నారు. అంటే వాళ్ళు ఎందుకు అలా మారిపోయారంటే వాళ్ళు సరైన వాక్యాన్ని గుర్తించలేనందువలన మోసపోతున్నారు. ఎవరో కాకమ్మ కథలు విని చెప్తున్నాను, కాకమ్మ కథలు విని ప్రవర్తిస్తూ వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ప్రియులారా, దేవుని యొక్క నిత్య జీవము మనకు అనుగ్రహించడానికి పరలోకం నుండి మనకు జీవం ఇవ్వడానికి వచ్చిన జీవాహారాన్ని మనము ఆదివారం తినకుండా పోసేసుకుంటున్నామంటే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరు లేరన్నటువంటిది మనవి చేస్తూ దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుని ప్రతి వాక్యమును మీ హృదయాల్లో